అంటే యానిమేషన్ నేర్చుకున్నారు మీరు. తర్వాత ఎడిటింగ్ నేర్చుకున్నారు కదా! అవన్నీ మీకు ఫిల్మ్ మేకింగ్‌లో ఎంతవరకు ఉపయోగపడ్డాయి? డెఫినెట్‌గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్క్రిప్ట్ లెవెల్‌లోనే రాస్తున్నప్పుడు నెక్స్ట్ ఈ సీన్‌కి ఆ సీన్‌కి ట్రాన్సిషన్ ఏంటనేది నేను రాసుకోదు. అంటే ఒక ఎడిట్ ఐడియా ఎలా ఉంటది. సో దాన్ని బట్టే షార్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎడిట్ క్లారిటీ ఉంది కాబట్టి ఒక ట్రాన్సిషన్ షార్ట్స్ తీయాలంటే అది మనకి ముందు ఐడియా ఉంటే తప్ప సరే మొత్తం తీసాక ఎడిట్‌లో చూద్దాం అంటే అది వర్కౌట్ అవ్వదన్నమాట కొన్ని సీక్వెన్స్‌లు గాని అది. సో ఇంకొకటి ఒక బోరింగ్ సీన్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఎలా మనం టేకింగ్ వైజ్, విజువల్ వైజ్ చేయొచ్చు అనేది ఒకటి ఉంటది ఎప్పుడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో కూడా ఒక అజయ్ గారిది ఒక 2 మినిట్స్ ఆయన ఫ్లాష్ బ్యాక్ లాగా చెప్పేది ఉంటుంది. సో అదేంటంటే మామూలుగా ఇప్పుడు ఫ్లైట్ నుంచి కట్ చేసి బయటకు వచ్చి ఆ షార్ట్స్ అనేసి అలా. నేను అది కాకుండా ఆ ఫ్లైట్లోనే అది ఎలా మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఎలా చూపెట్టచ్చు అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా ఒకటి చేసాం. దానికి కావాలంటే కొంచెం ఎడిట్ సెన్స్ కానీ అది కానీ మనకి కొంచెం యూజ్ అవుతుంది. సో అలా చేసాం. కానీ ఆ సీన్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే ఛాన్స్ అదే గారికి అది చెప్పినప్పుడు కూడా మొత్తం ఫ్లైట్ లో ఉంది కదా, ఇది ఒకటి బయట తీయచ్చు కదా, కొంచెం బయటకు వచ్చినట్టుంటది అంటే చూద్దాంలేండి సార్ మొత్తం సీన్ తీసాక అప్పుడు ఓకే ఇదే ఇప్పుడు బాగుంది, ఇదే బెటర్ అని అనిపిస్తుంది. మీ దగ్గర మీ విషయంలోకి వచ్చేసరికి చాలా లిమిటెడ్ లొకేషన్స్ లో సినిమా ప్లాన్ చేస్తుంటారు. అంటే దానికి ఏదైనా రీజన్ ఉందా? అంటే ఇది నేను రాసింది బేసిక్ నేను అంటే ఇది ఐడియా ఇచ్చింది జయేంద్ర అనమాట. సో మై కో రైటర్. సో తన స్టోరీ ఐడియా ఇది. సో ఇది కోవిడ్ టైంలో తను చెప్పాడు. సో అప్పుడు ఏంటంటే మనకి ఇంకా అసలు క్లారిటీ లేదు, సినిమాలు ఉంటాయా లేవా, ఇది ఒక లొకేషన్ లో జరిగే స్టోరీ ఏమన్నా చేయొచ్చా అన్నప్పుడు తను చెప్పినప్పుడు మొత్తం ఫ్లైట్ లో జరిగే స్టోరీ లాగా ప్లాన్ చేసాం. అది అప్పుడు బాగా ఇంట్రెస్టింగ్. అప్పుడు ఏంటంటే ఇప్పుడన్నా 85% ఫ్లైట్ లో ఉంది, 15% బయటకు వచ్చాం. అప్పుడు 100% ఫ్లైట్ అనమాట. మొత్తం ఫ్లైట్ లోనే చేద్దాం అనే ఐడియా. దాని నుంచి మెల్లగా డెవలప్ అవుతూ ఫైనల్ గా అంటే ఈ కాన్సెప్ట్ అది బేసిక్ గా ఒక కంటెంట్ థ్రిల్లర్ లా చేయడం ఈ కాన్సెప్ట్. ఇంకా హ్యాపీ బర్త్డే అనేది అది కూడా ఆ కాన్సెప్ట్ ఒక హోటల్లో జరగాలి అనేది. అవును మీరు అన్నట్టు అలా జరిగే కొద్దిగా మార్చాలి. నాకు మత్తు వదలరా దగ్గర బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటంటే సత్య అక్కడ లేడు కానీ సత్యని తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేశారు కదా, అది బ్రిలియంట్ ఐడియా. ఎందుకంటే నిజంగానే సింగిల్ క్యారెక్టర్ డ్రివెన్ అయితే ఆడియన్స్ కి బోర్ కొట్టేసేది, అది ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో తెలిసేది కాదు. కానీ సత్యాన్ని తీసుకురావాలి అక్కడ ఇమాజినేషన్ లో సత్యాన్ని తీసుకురావడం అనేది బ్రిలియంట్ ఐడియా, చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అదే అంటే అది వర్కౌట్ అవ్వకపోవచ్చు, సత్య కనెక్ట్ అవ్వకపోతే మనకి తెలియదు అది బేసిక్. ఇంకోటి ఏంటంటే అప్పటికి సత్య ఇంకా అంత ఎవరికి అంత ఎవాల్వ్ అవ్వాలా, ఎవరికి తెలియదు కూడా. సో అప్పుడు నేను సత్యతో చేద్దాం అన్నా కూడా ఎందుకు వేరే వాళ్ళతో చేయొచ్చుగా, ఎవరు అతను అంటే అంతగా పొజిషనింగ్ కానీ అంతగా తెలియదు, ప్రాపర్ గా అతనికి తెలియదు. సో అది అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో అది రిస్కే. ఇంకొకటి బేసిక్ గా సినిమానే మామూలుగా కొద్ది రిస్క్ తో కూడుకుంది. ఇంకోటి ఇప్పుడు వెనక వాళ్ళిద్దరు హాలుసినేషన్స్ గా వస్తారు అంటే అప్పుడు రవి గారు ఏమనుకున్నారంటే పక్కన ఏదో డబ్బాలో అలా వస్తారేమో అని ఆయన ఇమాజినేషన్ చెప్పినప్పుడు అలా ఏమన్నా డబ్బాలో ఇప్పుడు మన న్యూస్ ఛానల్స్ చెప్తాం ఇలా అలా వస్తారేమో అని ఆయన ఫస్ట్ హాఫ్ చూసి బయటకు లాక్కొచ్చి ఇలా ఉందేంటి వర్కౌట్ అవుద్దా ఆయనకు భయం. సో అది వర్కౌట్ అయింది కాబట్టి బ్రిలియంట్ ఐడియా అనిపిస్తుంది, వర్కౌట్ అవ్వకపోతే చెత్త ఐడియా అంటారు. ఫస్ట్ వెర్షన్ లోనే ఉందండి ఈ ఐడియా. ఫస్ట్ వెర్షన్ అంటే నాకేంటంటే ఇప్పుడు బేసిక్ గా హీరో ఒక 25 minutes 30 minutes ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు అతను ఊహించుకుంటూ మాట్లాడుకుంటే సీరియల్ అవుతుంది. అతను ఇప్పుడు నేనేంటి ఇలా ఉన్నాను, నేను ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే అలా అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అందుకని ఒక క్యారెక్టర్ 2 క్యారెక్టర్స్ వాళ్ళకి కూడా ఏంటంటే ఒకటి తెలుగు సీరియల్స్ చూస్తాడు, ఒక ఇంగ్లీష్ సీరియల్స్ చూస్తాడు. దానికి మళ్ళీ ఒక లింక్ లాగా మనకి సెకండ్ హాఫ్ లో కూడా ఒక చిన్న దానికి ఒక దీనిలాగా ఉంటుంది కాబట్టి ముందు నుంచే పెట్టిన ఐడియా.